వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ డాక్టర్ అండి. ఆయనే మరెవరో కాదు, డాక్టర్ రాము దాములూరి గారు మనతో పాటు ఉన్నారు. సీనియర్ కన్సల్టెంట్ సర్జన్, ఆంకాలజిస్ట్, ఆంకో ప్లాస్టిక్ సర్జన్ కూడా. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అసలు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? ఏమైనా పరీక్షలు ఉంటాయా తెలుసుకోవడానికి? మన ఇండియాలో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ అనేవాళ్ళు, అది ఇన్ఫెక్షన్ రిలేటెడ్. ఇప్పుడు మాత్రం ఉన్న క్యాన్సర్స్లో మోస్ట్ కామన్ 14% ఆఫ్ ద ఉమెన్ క్యాన్సర్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండి. మన ఇండియాలో చూసుకుంటే ఐసీఎంఆర్ డేటా ప్రకారం 2023లో 2.5 lakhs ఉమెన్ డయాగ్నోస్డ్ విత్ ద బ్రెస్ట్ క్యాన్సర్. ఇదే ప్రొజెక్టెడ్ 2035కి ఇది 2.5 కాస్త 5 lakhs అవుతుంది. In that way, the breast cancer is increasing in the incidence. Every woman, 1 in 28 women are affected with the breast cancer in India. Anta high incidence undi breast cancer anedi. Breast cancer anedi main ga entante aa cancer ante entante abnormal cell growth. Aa abnormal cell growth and it has power to spread to the other parts of the body. So దాన్ని అప్పుడు మనం క్యాన్సర్ అంటాం. ఆ క్యాన్సర్ కనుక ఒకవేళ బ్రెస్ట్లో వస్తే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్గా ఏంటంటే చాలా రకాల వేరియంట్స్ ఉంటాయి. అందులో మనం యూజువల్గా ఏంటంటే ఎట్లా డివైడ్ చేస్తామంటే సెల్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. దాని మోస్ట్ కామన్ టైప్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో నాట్ అదర్వైజ్ ఇన్వేజివ్ డక్టల్ కార్సినోమా, నాట్ అదర్వైజ్ స్పెసిఫిక్ అనేది మోస్ట్ కామన్ టైప్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి ఎక్కువ వస్తుంది ఏంటి అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి అది ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది ఒకటి. రెండోది మోస్ట్ ఏంటంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ BRCA2, BRCA1, BRCA2 జీన్స్ అనేవి ఉంటాయి. అవి మ్యూటేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ తల్లిపాలు ఇవ్వకపోవటము, మైనర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. తల్లిపాలు ఇవ్వకపోవటము, ఎర్లీ మెనార్కీ అంటే మెన్సెస్ ఎర్లీగా స్టార్ట్ అవటము, లేట్ మెనోపాజ్ మెన్సెస్ లేట్గా స్టార్ట్ అవ్వటము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవటము, ఇట్లాంటి వాళ్ళు ఓసీ పిల్స్ అంటారు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ యూస్ చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు కొద్దిగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ అండ్ మనం ఒబేసిటీ, హార్మోనల్ పిల్స్, ఇవి మెయిన్గా కాజెస్ అండి బ్రెస్ట్ క్యాన్సర్కి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువ జన్యుపరంగానే వస్తున్నాయి అంటారా? అంటే కొంతమంది ఎలా అంటే ఒక ఏజ్ అంటే ఒక 28, ఇప్పుడు మ్యారేజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకి పిల్లలకి ఫీడ్ చేయాలనుకుంటారు. వాళ్ళకు కూడా వచ్చిందని ఎలా తెలుసుకోవాలి సార్ అసలు క్యాన్సర్ అనేది? జన్యుపరంగా వస్తుందా కాదా అనేది మెయిన్ డౌట్. మనం 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు తీసుకుంటే అందులో 15 నుంచి 20 వరకు జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లు. అంటే మన తల్లి కానీ తండ్రి కానీ ఎవరి దాంట్లోనైనా జీన్స్ మ్యూటేషన్ అవి మనకు వస్తాయి. మనకు వచ్చే జీన్స్ మొత్తం మన పేరెంట్స్ నుంచి వచ్చే జీన్సే. మెయిన్గా దీంట్లో కొన్ని రకాల జీన్స్ మ్యూటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ BRCA1, BRCA2 అని చెప్పాను, అది మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ అనమాట. వీటిని ట్యూమర్ సప్రెసార్ జీన్స్ అంటారు. ఏంటి అంటే ఇవి మనం DNA డ్యామేజ్ని రిపేర్ చేసే ప్రోటీన్ని ఇవి సెక్రీట్ చేస్తాయి. ఇవి మ్యూటేషన్ అవ్వడం వల్ల ఏంటంటే DNA డ్యామేజ్ అయింది, రిపేర్ కాదు. అట్లా డ్యామేజ్ అయిన DNA క్యాన్సర్ సెల్గా మారే అవకాశం ఉంటుంది. ఇవి రెండే జీన్స్ కాకుండా చాలా రకాల జీన్స్ ఉన్నాయి. TP53 అని, P10 అని, CDH1 అని, ఇట్లాంటి చాలా రకాల జీన్స్, CHEK1 అని, ఇట్లాంటి జీన్స్ మ్యూటేషన్స్ వల్ల అవి కూడా పేరెంట్స్లో ఆ జీన్స్ ఏవైనా మ్యూటేషన్స్ ఉంటే అవి మనకి సంక్రమిస్తాయి అన్నమాట పిల్లలకి. అటువంటి వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BRCA1 జీన్ తీసుకుందాం. ఆ BRCA1 జీన్ మ్యూటేషన్ అయితే 100 మందికి మ్యూటేషన్ 60 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం 100 క్యాన్సర్లు తీసుకుంటే అందులో 15 నుంచి 20 వరకు వచ్చే క్యాన్సర్లు మాత్రం జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుంది. మిగతా చాలా వరకు మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల కానీ, హార్మోన్స్ చేంజెస్ వల్ల కానీ, కొన్ని వీటికి రీజన్స్ కూడా ఉండవు. సో రీజన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. రెండోది బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే వాళ్ళు లంప్స్ ఎక్కువ భయపడుతుంటారు. వాళ్ళు ఏ పాలగడ్డను కూడా క్యాన్సర్ గడ్డను అనుకుంటారు. యూజువల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది మోస్ట్ కామన్ 45 to 50 years వాళ్ళలో వస్తుందండి ఒకటి. రెండోది ఏంటంటే జన్యుపరమైన మార్పులు ఈ ఫ్యామిలీలో ఎవరైనా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్
లో క్యాన్సర్స్ ఉన్న ఇటువంటి వాళ్ళు ఎక్కువ వస్తుంది. యూజువల్గా ఈ మిల్క్ ప్రొడక్షన్ అంటే లాక్టేటింగ్ మదర్స్లో వచ్చే అవకాశం చాలా చాలా వరకు రేర్. అటువంటి వాళ్ళు ఎప్పుడు భయపడాలి అంటే గడ్డ చాలా పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు, నొప్పి లేదు, చనుమనంలోంచి రక్తం గారుతుంది, చంకలో గడ్డలు ఉన్నాయి, ఇట్లాంటి అప్పుడే వాళ్ళు కంగారు పడాలి. బ్రెస్ట్లో వచ్చే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు. కాబట్టి ఎటువంటి చాలా వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు గడ్డలకి కంగారు పడాల్సిన అవసరం లేదు. మోస్ట్ కామన్ ఆఫ్టర్ 45 years ఆఫ్ ద ఏజ్.